రాక్షసి ప్రేమ పార్ట్ 33. బెదిరిస్తావేంటిరా అంటూ మింగేసేలా చూస్తుంది వేగ. ఏంటే ఆ చూపు, పక్కకి తెప్పు, నీ మాడుమొహం చూడలేకపోతున్నా అన్నాడు విరాజ్. నాది మాడుమొహమా అంటూ విరాజ్ని గిచ్చుతుంది. అబ్బా నొప్పిగా ఉంది. నన్ను మాడుమొహం అన్నప్పుడు నాకు కూడా అంతే నొప్పిగా ఉంది అంది వేగ. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉడుకు ఎక్కువ అన్నట్టు చేస్తున్నావు. యూ అంటూ కోపంగా చూస్తుంటే, నువ్వు చెప్పలే ఇందాక పూల్లో సామెత, దెయ్యాలు వేదాలు అంటూ మాకు వచ్చు సెటైర్స్ వేయడం. అమ్మ బుజ్జి కన్నా అన్నప్పుడు నెత్తికి ఎక్కావు. ఇప్పుడు నిన్ను ఎప్పటికీ పట్టించుకునే స్థితిలోనే లేను అన్నాడు విరాజ్. నిజంగానే పట్టించుకోవా అంటూ విరాజ్ బుగ్గ మీద చెయ్యి వేసి అడుగుతుంది. నిజంగా అబద్ధంగా కూడా పట్టించుకోకపోవడం ఉంటాయా? నేను సీరియస్గా అడుగుతున్నా విరాజ్. నేను కూడా సీరియస్గానే చెప్తున్నా వేగ్నికా గారు అంటాడు విరాజ్. అబ్బో అవునా, చూస్తాను ఎంతకాలం ఇలా ఉంటావో. నువ్వు ఈ భూమి మీద బతికి ఉన్నంతకాలం ఇలానే ఉంటాను అన్నాడు విరాజ్. ఏంటి నన్ను పట్టించుకోకుండా ఉంటావా అని నవ్వుతుంది. అవును ఉంటాను అన్నాడు మళ్ళీ విరాజ్. గొప్పకి పోకు విరాజ్, నిన్ను పడేయడం నాకు నిమిషంలో పని. అవునా పడై చూద్దామంటాడు విరాజ్. విరాజ్ ఆమెని గెస్ట్ హౌస్ ముందుకు తీసుకొచ్చి నుంచోపెడతాడు. లోపలికి కూడా తీసుకుని వెళ్ళు, నిన్ను ఎలా పడేయాలో చూపిస్తాను అంటూ కన్ను కొడుతుంది వేగ. అబ్బో ఛాలెంజెస్ బాగానే చేస్తున్నావే, చూద్దాం నీ దగ్గర నేను వీకో స్ట్రాంగో అని మనసులో అనుకుంటూ అలాంటివేం వద్దులే అంటాడు విరాజ్. బయటకు మాత్రం సాధిక వేగా కోసం డ్రెస్ అడగడానికి వింధ్యా రూమ్ డోర్ తడుతుంది. ఆమెకి వింధ్య తప్ప ఎవరూ అక్కడ అంతగా తెలియదు. అప్పుడే పెళ్లి కూతురులా రెడీ అయ్యి పూజకి వస్తుంటే సాధిక ఆమెను పిలుస్తుంది. చెప్పండి సాధిక గారు అంది వింధ్య. నా ఫ్రెండ్ పూల్ దగ్గర డెకరేషన్ చేస్తుంటే చూసుకోకుండా అందులో జారి పడిపోయింది. ఆమె బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. తన కోసం ఒక డ్రెస్ అరేంజ్ చేయగలరా? తప్పకుండా చేస్తాను, దానికే ఇంత మొహమాటం పడితే ఎలా అండి అంటూ తన కబోర్డ్ తీసి జీన్స్ క్రాప్ టాప్ ఇస్తుంది. సాధిక వాటిని చూసి చుడీస్ లేవా అంటుంది. నేను చాలా తక్కువ వేర్ చేస్తాను, అవి ఏ మూలన ఉన్నాయో వెతకాలి. నాకు పూజకి టైం అవుతుంది, దీనితో అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది వింధ్య. అమ్మో మా వేగ గారు ఇప్పుడు ఈ బట్టలకి ఎన్ని వంకలు పెడుతుందో అనుకుంటూ బట్టలు తీసుకొని గెస్ట్ హౌస్ వైపుకు వెళుతుంది సాధిక. విరాజ్ని ఛాలెంజ్ చేసి టెంప్ట్ చేయడానికి దగ్గరకు జరుగుతుంది వేగ. విరాజ్ వేగ చాలా దగ్గరగా ఉంటారు. ఎవరివో అడుగుల శబ్దాలు వినిపిస్తుంటే విరాజ్ వెంటనే వేగా నుండి దూరం జరుగుతాడు. హే వేగా ఎక్కడున్నావంటూ సాధిక లోపలికి అడుగు పెడుతుంటే ఆమె గొంతు విని టక్కున లేచి కూర్చుంటుంది వేగ. వెంటనే తన వీపు చుట్టూ ఉన్న టవల్ని గట్టిగా చుట్టుకొని ఉంటుంది. సాది డ్రెస్ తెచ్చి వేగాకి ఇస్తుంది. ఇంకా నేను వెళతాను అని విరాజ్ వెళుతుంటే ఆగండి సార్ అని పిలుస్తుంది సాది. చెప్పండి అంటూ వెళ్ళేవాడు కాస్త ఆగి సాధికని చూస్తాడు. మీ షర్ట్ మొత్తం తడిచిపోయిందిగా. మీ ఫ్రెండ్ నడవలేక ఇబ్బంది పడుతుంటే నేనే మోసుకొని వచ్చాను అన్నాడు విరాజ్. అయ్యో అవునా, ఈ డ్రయర్తో షర్ట్ని ఆరపెట్టుకోండి, ఈలోపు మా వేగ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అంది సాధిక. థ్యాంక్స్ అని చెప్పి సాధిక చేతిలో డ్రయర్ని తీసుకొని బయటకు వెళ్తాడు. విరాజ్ వెళ్ళగానే డోర్ లాక్ చేసి వేగాని చూస్తుంది సాధిక. వేగ అప్పటికే ఆ డ్రెస్ని చూసి కోపంతో రగిలిపోతుంది. ఏంటే ఈ బట్టలు అంది కోపంగా. ఇక్కడ నీకు ఇవి దొరకడమే ఎక్కువ, మూసుకొని వేసుకో. అది కాదే, నేను ఎప్పుడైనా ఇలాంటివి వేసుకున్నానా? ఈ టాప్ చూడు ఎంత చిన్నగా ఉందో అని ఏడుపు మొహం పెడుతుంది. ఈ ఒక్కసారికి వేసుకోవే, ఇక్కడ నాకు ఎవరూ తెలియదుగా, ఈ డ్రెస్ కూడా వింధ్య ఇచ్చారు. ఎలా వేసుకుని సాది, చెయ్యి కొంచెం పైకి ఎత్తినా పొట్ట మొత్తం కనిపిస్తుంది. ముందు డ్రెస్ మార్చుకో, ఎలా వణుకుతున్నావో తర్వాత చూద్దాం ఏం చేయాలో అంది సాధిక. వేగా ఇబ్బందిగానే డ్రెస్ మార్చుకుంటుంది. వెళ్ళి డ్రయర్ తీసుకొనిరా, నా జుట్టు తడిగా ఉంది అంటుంది వేగ. విరాజ్ అప్పుడే గుమ్మం ముందు డ్రయర్ని పెట్టి వెళ్ళిపోతాడు. దాన్ని తెచ్చి వేగాకి ఇస్తుంది. హెయిర్ని డ్రై చేసుకోవడానికి అటు ఇటు చెయ్యి తిప్పుతుంటేనే టాప్ మొత్తం పైకి లేచి నడుము కనిపిస్తుంటుంది. చూసావా సాది ఎంత చిన్న టాపో, రోజంతా నేను ఈ డ్రెస్తో ఉండలేను. సరే నేను స్కూటీకి తెస్తాను, బయట డ్రెస్ అన్నా తెచ్చుకో, లేదంటే ఇంటికి వెళ్ళి మార్చుకొనిరా అంటుంది సాధిక. స్కూటీ కీస్ నా బ్యాగ్లో ఉన్నాయి, అదెక్కడ ఉందమ్మా అని అడిగింది సాధిక. పూల్ దగ్గరే ఉన్నాయి, నా థింగ్స్ అన్నీ, ఫోన్ కూడా అక్కడే ఉంది. సరే నేను తెస్తానులే అంటూ సాది వెళుతుంది.
హెయిర్ డ్రై చేసుకొని బయటకు వస్తుంది వేగ. సాది కీస్ తెస్తే ఇంటికి వెళ్ళొచ్చు అని. విరాజ్ అనుకోకుండా వేగాన్ని చూస్తాడు. ఎప్పుడూ చుడీలో ఉండే తను జీన్స్లో కనిపించేసరికి ఒకంత ఆశ్చర్యంగా చూస్తాడు. ఆమెని రెప్పవేయకుండా చూస్తుంటే అతని చూపు ఆమె టాప్ దగ్గర ఆగుతుంది. ఇదేంటి ఇలాంటి టాప్ వేసింది? కొంచెం హ్యాండ్ ఎత్తినా బెండ్ అయినా నడుము మొత్తం కనిపిస్తుంది. అమ్మో, నా ప్రాపర్టీ ఇలా అందరికీ దర్శనమిస్తే ఎలా? అయినా ఫుల్ టీషర్ట్ వేయొచ్చుగా అని కోపంగా బైక్ తీసుకొని వేగ ముందు ఆపుతాడు. వేగ విరాజ్ని పట్టించుకోకుండా పక్కకి తిరుగుతుంది. ఏంటే ఆ డ్రెస్? ఎక్స్పోజింగ్ దేనికి ఇప్పుడు? ఆమె ఏ సిచ్యువేషన్లో ఆ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందో తెలిసి కూడా విరాజ్ అలా అంటుంటే వేగాకి మండిపోతుంది. మూతి ముడిచింది చాలు కానీ బండి ఎక్కు, లేదంటే నా ప్రాపర్టీని అందరూ చూస్తారు అంటాడు విరాజ్. ఇదేమన్నా రోడ్ సైడ్ ప్లాటా? నా ప్రాపర్టీ అంటున్నావు అంది వేగ. సోది ఆపి బండి ఎక్కామనుకో షాప్కి తీసుకెళ్తా, టాప్ని మార్చుకుంది కానీ అంటాడు విరాజ్. లేదు, నాకు ఇలానే నచ్చింది, ఈ డ్రెస్తోనే రోజంతా ఉంటాను. ఒసే, ఈ టాప్తో ఎలా ఉంటావే, పని చేయలేవు అన్నాడు విరాజ్. నువ్వు కొంచెం బెండ్ అయిన నడుము అంతా కనిపిస్తుంది. సాది స్కూటీ కీస్తో వేగ దగ్గరకు వస్తుంది. వేగ, ఇదిగో కీస్, డ్రెస్ చేంజ్కి వెళ్తా అన్నావుగా, త్వరగా వచ్చేయి అంటూ విరాజ్ని చూసి థ్యాంక్ యూ సార్ అంటుంది. విరాజ్ పర్లేదు అన్నట్టు తల ఊపుతాడు. అంటే ఇది డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకుందా? నేనే తొందరపడి అడిగా అనుకుంటాడు విరాజ్. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడం లేదు సాది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను కనుక పనులు మొత్తం వదిలి వెళితే ముందుకు కదలవు. సరే, నాతో లోపలికి రా, లోపల కంప్లైంట్ అయ్యాక పూల్ దగ్గరకు వెళ్దామంది సాదిక. సరే అంటూ తిప్పుకుంటూ వెళ్తుంది వేగ. అబ్బా, నేను అన్న మాటలని సీరియస్గా తీసుకుందే, ఇప్పుడు ఎలా? జర్కిన్ ఒకటి తెచ్చి ఇస్తే సరిపోతుంది అనుకొని విరాజ్ షాప్కి వెళ్తాడు. వేగ ఇబ్బందిగానే పనులు చేయిస్తూ ఉంటుంది. స్టెప్స్ మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయిస్తుంది. పైన దండ సరిగ్గా వేయకపోయేసరికి అరుస్తూ ఉంటుంది వేగ. వెళ్ళి ఆ స్టార్టింగ్ స్టెప్ మీద మాల సరిచేయండి అని అరుస్తుంది. అతనికి ఎక్కడో కనిపించక అన్నీ బాగానే ఉన్నాయి మేడం అంటాడు ఆ వర్కర్. అయ్యో, పైన సరిగ్గా చూడవయ్యా, మొత్తం ఊడిపోయింది అంటూ చెయ్యి ఎత్తి అటు సైడ్ అంటుంది. అతనికి కనిపించకపోయేసరికి మేడం, నాకు కనిపించడం లేదు అంటాడు. నా హ్యాండ్ స్ట్రైట్గా చూడు అంటూ చెయ్యి ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేసి చూపిస్తుంటే వేగా సన్నని నడుము మొత్తం కనిపిస్తూ ఉంటుంది. తన కోసం జర్కిన్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిన విరాజ్ ఆ సీన్ని చూసి కోపంగా ఆమె పక్కకి వెళ్ళి నుంచొని చుట్టూ చూస్తాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేసరికి వేగా పక్కకి జరిగి టాప్ని కిందకు లాగుతూ చేయి దించు అన్నాడు గంభీరంగా. నా నడుము కనిపిస్తుందా ఏంటని టెన్షన్గా చేయి దించుతుంది వేగ. ఆమె అవస్థని చూసి నవ్వుతూ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు వేసుకున్నావే అని నవ్వుతాడు విరాజ్. నువ్వెందుకు నన్ను అతుక్కున్నావు? పక్కకి పో, ఎవరైనా చూస్తే బాగోదు అంది వేగ. చూడకపోతే ఓకేనా అని కన్ను కొడతాడు విరాజ్. రే, నువ్వు మాట మీద నిలబడవా ఏంటి? ఇందాకే కదా నా మీద ఇంట్రెస్ట్ లేదు అన్నావు, ఇప్పుడు కూడా అదే అంటున్నా. నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే నా మాటలతో ఇబ్బంది పెట్టాను కాబట్టి ఈ కన్సర్న్ చూపిస్తున్నా. నీ కన్సర్న్ నాకు అవసరం లేదు. ముందు నువ్వు పో విరాజ్. జర్కిన్ తీసుకురానా, వేసుకుంటావా అని అడుగుతాడు విరాజ్. నాకేం వద్దు అంటూ విరాజ్ నుండి పక్కకి జరుగుతుంది. మేడం ఎక్కడా అంటూ అతను మళ్ళీ పిలిచేసరికి సరిగా చూడవయ్యా అక్కడ అంటూ మళ్ళీ చేయెత్తుతుంది. అబ్బా, ఇది నా మాట వినేలా లేదు అనుకుంటూ నువ్వు జర్కిన్ వేసుకో, వదిలేస్తాను, లేకపోతే ఈ రోజంతా నీతోనే ఉంటా అంటాడు విరాజ్. సరే వేసుకుంటాను, నన్ను వదిలేయ్. వేసుకుంటా అంది కానీ వేసుకోదు. విరాజ్ వదిలేయడానికి అబద్ధం చెప్తుంది. జర్కిన్ వేసుకోకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది వేగ. ఇది నేను ఇస్తే తీసుకోదు, ఈ వేగ ఫ్రెండ్ ఉండాలిగా, ఆమెకి ఇస్తే బెటర్ అనుకొని సాధిక కోసం చూస్తాడు విరాజ్. ఆ అమ్మాయి కనిపించగానే తన దగ్గరకు వెళ్ళి ఆమెని పిలుస్తాడు. చెప్పండి సార్. మీ ఫ్రెండ్ వేగ. అదిగోండి నా ఫ్రెండ్ వేగ అంటూ వేగాని చూపిస్తుంటుంది సాధిక. ఈ అమ్మాయి కూడా వేగాలానే, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వడం లేదు అనుకుంటాడు విరాజ్. సాధికతో జర్కిన్ వేగాకి ఇప్పించాలి అనుకొని, మిస్, మీ ఫ్రెండ్ ఆ టాప్ వలన ఇబ్బంది పడుతుంది అనుకుంటా, ఈ జర్కిన్ తనకి ఇవ్వండి. నిజమే సార్, తనకి అలాంటి డ్రెస్సెస్ అలవాటు లేదు.
వర్క్ వలన చేంజ్ చేసుకోవడానికి కూడా వెళ్ళడం లేదు. దాని మొహం, నా వల్ల అది చేంజ్ చేసుకోవడం లేదనుకుంటాడు విరాజ్. ఇది నేనిచ్చాను అని చెప్పకండి, మళ్ళీ ఫీల్ అయ్యిద్ది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టానేమో అని. అది నిజమే అనుకుంటూ విరాజ్ ఇచ్చిన జర్కిన్ తీసుకొని వేగా వైపుకు వెళుతుంది సాధిక. ఇద్దరు అబ్బాయిలు కదలకుండా వేగాని చూస్తుంటే అప్పుడే అక్కడికి ప్రణవ్ వస్తాడు. వేగా బ్యాగ్ చూస్తున్న వాళ్ళని కోపంగా చూసి వెళ్ళమని చెప్తాడు. వేగా గారు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు ప్రణవ్. అది ఏదో గుచ్చుకుంది, నాకు నొప్పిగా ఉంటే చూసుకుంటున్నా. మీరు దారికి అడ్డుగా ఉన్నారు, కొంచెం పక్కన చైర్లో కూర్చొని చూసుకోండి అన్నాడు ప్రణవ్. వేగా బ్యాగ్ని చూస్తున్నారని తెలిస్తే ఫీల్ అవుతుందని అలా చెప్తాడు ప్రణవ్. వేగా నెమ్మదిగా పక్కకు వెళ్ళి చైర్లో కూర్చొని తన కాలుని చూసుకుంటుంది. వేగా గారు, మీరు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నారు అంటాడు ప్రణవ్. అవునా, అంత బాగున్నానా అంది వేగా. అచ్చం మోడల్లా ఉన్నారు, కానీ ఒక్కటే తక్కువ అయింది. ఏంటది? జాకెట్ ఉంటే ఇంకా బాగుండేది, అది శారీస్కి వేసుకుంటారు అంటుంది వేగా. వేగా గారు, మీ హ్యూమర్ ఇప్పుడెందుకులే, ఇదిగోండి ఈ కోట్ వేసుకోండి, లుక్ ఇంకా బాగుంటుందని అతని కోట్ తీసి ఇస్తాడు ప్రణవ్. అతని కోట్ తీసి ఇస్తుంటే డౌట్ కొడుతుంది వేగాకి. నిజం చెప్పండి, ఇదెందుకు ఇచ్చారని అడిగింది. మీ డ్రెస్కి మీరు చేసే వర్క్కి సెట్ అవ్వదు అని, అందుకే అని నవ్వుతాడు. వేగాకి అర్థమై థ్యాంక్స్ అని చెప్పి కోట్ వేసుకుంటుంది. అదంతా దూరం నుండి చూస్తున్న విరాజ్ కోపంతో పిడికిలి బిగిస్తాడు. నేను ఇస్తే వద్దు అంది, వాడిస్తే బాగానే తీసుకుంది అనుకున్నాడు విరాజ్. సాధిక వెళ్లేలోపు కోట్ వేసుకోవడంతో ఈ జర్కిన్ ఎందుకులే, విరాజ్ సార్కి ఇద్దాం అనుకునేలోపు వేగా సాధిక చేతిలో జర్కిన్ తీసుకుని హే సూపర్గా ఉంది అంటూ లాక్కుంటుంది. ఇందాక విరాజ్ తెచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చూడదు మన ఈగో పాప. అది నాది కాదు అంటుంటే సాధిక మాట వినిపించుకోకుండా బాగుందే, ముందు ఇస్తే ఇదే వేసుకునేదాన్ని, ఇప్పుడు మార్చితే బాగోదు, ప్రణవ్ గారు హర్ట్ అవుతారేమో, నీ ఇష్టం వచ్చింది చేసుకోవే అంది సాధిక. చాలా మంచివాడే ప్రణవ్, తన కోట్ తీసి మరీ నాకు ఇచ్చాడు అంది వేగా. నీకు ఇప్పుడే తెలుసుందా అతను మంచివాడని? నాకెప్పుడో తెలుసు, క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ బాయ్ అని. హహహ, ఇంకా ఆపవే అని నవ్వుతుంది వేగా. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఇద్దరూ తెగ పొగిడేస్తున్నారు ప్రణవ్ని. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. స్టోరీ నేను మరీ ఫాస్ట్గా చెప్తున్నానని కొంచెం స్లోగా చెప్పమని అడిగారు. సో అందుకే ఈరోజు అయితే నేను కొంచెం స్లోగా చెప్పానండి. స్టోరీ బాగానే ఉందా, ఇలా కంటిన్యూ చేయమంటారా?